సింహాసనం మాత్రం నేను పాలించనన్నయ్య, ఎప్పటికీ నువ్వే పరిపాలకుడవు. అదిగో పాదుకల మీద ఒక్కసారి కాళ్ళు పెట్టు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. ఆ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తానన్నయ్య, పక్కన కూర్చుని రాజప్రతినిధిగా ఉంటాను, రాజుగా ఉంటాను. 14 ఏళ్ల తర్వాత వచ్చి రాజ్యం చేస్తానన్నాడు రాముడు. మహానుభావుడు కనీసం ఆ పాదుకల్ని తీసి ఏ గుర్రబండిలోనో రథంలోనో పెట్టి తను కూర్చోలేదు. మా అన్నయ్య తొడుక్కున్న పాదుకలు. ఎంత భక్తి తత్పరులు నిజంగా ఆ భరతాదులు. ఆ పాదుకలు తీసుకెళ్ళి శత్రుంజయమన్న ఏనుగు మీద పెట్టాడు. ఆ శత్రుంజయమన్న ఏనుగు ఒక్క పట్టాభిషేకమైన పరిపాలకుడే ఎక్కుతాడు అయోధ్యలో. అందుకే రాముడు పట్టాభిషేకానికి పుష్పక విమానం దిగినప్పుడు ఏనుగు ఎక్కలేదు. అంతకుముందే పట్టాభిషేకమైనటువంటి సుగ్రీవుడు ఎక్కాడు శత్రుంజయం మీద. ఆ ఏనుగు మీద సుగ్రీవుణ్ణి తీసుకెళ్లారు. రాముడు రథంలోనే వెళ్ళాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుంజయం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ ఏనుగుని చూస్తే చెప్తాడు రాముడు, ఏనుగు కనపడుతోంది, తెల్ల గొడుగు కనపట్టలేదు. తెల్ల గొడుగు కింద మన తండ్రి గారు కూర్చుంటారు. గొడుగు కనపట్టలేదంటే నా మనసు ఎందుకో దిగులుగా ఉందిరా తమ్ముడా లక్ష్మణ అన్నాడు ఒకసారి దూరం నుంచి సైన్యాన్ని చూసి. అసలు ఆ ప్రేమ, కుటుంబం, అబ్బా ఏమి రామాయణం అండి, మధురాతి మధురమైన కావ్యం. కాబట్టి మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని తతత్ శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారో మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు. ఏనుగు మీద పెట్టి ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ 2 పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి, ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడిని విడిచిపెట్టడం, శత్రుఘ్నుడిని పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి ఎక్కడ 14 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని, నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమా అని హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చేస్తున్నారు, రేపు పుష్యమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. మరునాడు నువ్వు వానరానివి ఇంకా కనపట్టలేదు, మా అన్నయ్య రాడే అంటారు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా, అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. పుష్పక విమానం భూమి మీద దిగింది. పరుగు పరుగున పరిగెడతాడు భరతుడు విమానంలోకి. పరిగెత్తి వెడుతూనే అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ లక్ష్మణుడు, ఆ భరతుడు, అందరూ, ఆ అన్న వదిన వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే. ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు. వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని, ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో ఆ పాదుకలు తొడిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.